వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఆదరణ చూసి చంద్రబాబు టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు బుచ్చయ్య చౌదరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళ మాటల వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బుచ్చయ్య చౌదరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థాయి ప్రాధాన్యత లేని చౌదరి గారు, గోరట్ల బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడుతూ ఎంత పెద్ద మనిషి ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? కనీసం చూశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో విన్నారా? యుక్తాయుక్త చక్షణ జ్ఞానం లేకుండా జగన్ గారి తల నరికితే తప్పేంటి? ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలని వీధుల్లో తేల్చుకోవడానికి తయారు చేస్తూ ఉన్నారా మీరు? ప్రజాస్వామ్యాన్ని కాలరాసి మీకు భయం పుట్టుకొస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పేరు విన్నా అది నిరంతరం తలుచుకుంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మా జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేయాలి అని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన పార్టీ నాయకులు కూడా ఆ మాటల్ని ఇంకొంచెం పెంచి మాట్లాడుతూ ఉన్నారు. అంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర నడుస్తుందని మనకు స్పష్టమవుతా ఉంది. ఎందుకంటే ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ, ప్రజల్లో కూటమి ప్రభుత్వం పైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేకతను వాళ్ళు మంచి చేసుకునే దాని మీద లేక జగన్మోహన్ రెడ్డి గారిని, మా పార్టీని ఏదో భూస్థాపితం చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇలాంటి ఒక కుట్రకు తెరలేపి జగన్మోహన్ రెడ్డి గారు లేకుండా చేయాలి అనేటువంటి ఒక ప్రయత్నము, ఒక వాళ్ళల్లో ఉన్నటువంటి ఒక రాక్షస కోరికలు అనేది వాళ్ళ యొక్క మాటల్లో వ్యక్తపరుస్తూ ఉన్నారు. అసహ్యంగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలి, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మాకు ప్రతిపక్షమే లేదు, ఇంకా ఏ పార్టీ లేదు, కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అంతం చేయాలనే ఒక లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక కుట్ర బన్నుతున్నారు. చిన్న సమస్యను కూడా పెద్దదిగా చేసి ఏదో రకంగా దుష్ప్రచారం చేసి జగన్ మీద ఏదో ఒక ముద్ర వేసి ఆయన అన్పాపులర్ చేయాలనేటువంటి కుట్రతో వాళ్ళ పత్రికలు, పచ్చ మీడియా అంతా కూడా పోతున్నాయి. దాంట్లో భాగంగానే వీళ్ళంతా కూడా మాట్లాడుతున్నారు. బుచ్చయ్య చౌదరి గారు లాంటి వాళ్ళు, స్టఫ్ ఉన్న వాళ్ళు, ఎన్నో సంవత్సరాలు పనిచేసినటువంటి వాళ్ళు ఏదైనా నిర్మాణాత్మకంగా మాట్లాడాలి తప్ప వీళ్ళ మాదిరి ఇట్లా దిగజారి మాట్లాడడం అనేటువంటిది అత్యంత బాధాకరం. ఇట్లాంటి వాటిని ప్రజలు సహించరు. వీటన్నిటిని కూడా తిప్పికొడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను.